నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేరాబత్తుల రాజశేఖరాన్ని అఖండ మెజారిటీతో గెలిపించండి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. 11వ డివిజన్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు. సోలార్ విద్యుత్ యూనిట్స్ లక్ష్యం మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలి. కలెక్టర్ పి ప్రశాంతి. జిల్లాకు సంబంధించి విద్యుత్ శాఖ 2000, డిఆర్డీఏ 1000 యూనిట్స్. సోలార్ విద్యుత్ ఉత్పత్తి తద్వారా వినియోగదారులకు చేకూరే ప్రయోజనం వివరించి యూనిట్ స్థాపన కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీ ట్రాన్స్కో క్షేత్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో సోలార్ విద్యుత్ యూనిట్స్ను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తి విధానంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఎక్కువ విద్యుత్ వినియోగం చేసే వినియోగదారుల జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు. వాటికి అనుగుణంగా ఆయా వినియోగదారుల గృహాలను సందర్శించి అవగాహన కల్పించాలని, యూనిట్ స్థాపన నేపథ్యంలో మార్గదర్శకాలను సమగ్రంగా వివరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ క్షేత్రస్థాయి అధికారులకు, సిబ్బందికి 2000 యూనిట్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 1000 యూనిట్స్ ఏర్పాటు చేయాలని, ఆ మేరకు మండలాల వారీగా లక్ష్యాలను నిర్ణయించాలని ఆదేశించారు. ఎక్కువ విద్యుత్ వినియోగం చేసే వారి వినియోగదారుల గుర్తింపు ద్వారా సోలార్ యూనిట్స్ ఏర్పాటు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్, డిఆర్డీఏ పీడీ ఎస్వివిఎస్ మూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎన్ శామ్యూల్, వై డేవిడ్, వై నారాయణ, అప్పారావు, డి శ్రీధర్ వర్మ, విద్యుత్ శాఖ ఇంజనీర్లు, ఏఈలు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో విజయం చేకూర్చాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతుగా స్థానిక 11వ డివిజన్లో పరిశీలకులు బోళ వెంకటకృష్ణ ప్రసాద్, కూటమి నాయకులు కాస నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, వర్ర శ్రీనివాసరావు, మజ్జు రాంబాబు, బొడ్డిగరాధ, వైశ్రేను, పిక్కి నాగేంద్ర, యనమల రంగబాబు, కురగంటి సతీష్ తదితర నాయకులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు డివిజన్లో గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి తమ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజశేఖరానికి ఒక అవకాశం ఇస్తే పట్టభద్రుల ప్రయోజనాలను కాపాడతారని తెలిపారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. 7 ఏళ్ల తర్వాత ప్రజాప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి, ఫీజు రియంబర్స్మెంట్, బకాయిల చెల్లింపులు, వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. 2023లో టీడీపీ గెలిచిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఏ విధంగా అయితే కృషి చేశారో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెట్టింపు స్థాయిలో కృషి చేసి రాజశేఖరానికి విజయం చేకూరుస్తామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలకు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో పార్టీ సింబల్ ఉండదని, క్రమ సంఖ్యలో నెంబర్లు ఉండి పేర్లు మాత్రమే ఉంటాయని, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం పేరు ఎదురుగా 1వ నెంబర్ వేసి ఆయనకు అఖండ విజయం చేకూర్చాలని ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని అంశాలకి ప్రాధాన్యత ఇచ్చారు. ఒక పక్కన పెట్టుబడులు రావడానికి, ఉపాధి కల్పించడానికి, మౌలిక వసతులు కల్పించడంలో, పరిశ్రమలు అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చారు. బడ్జెట్లో మనకి విద్యకి ప్రాధాన్యత ఇచ్చారు, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇవన్నీ గుర్తించి విఘ్నతతో, ఎందుకంటే పట్టభద్రులు అనగానే విద్యావంతులు, అవగాహన చేసుకొని మీ విద్యావంతులు అందరూ కూడా మొన్న ఎన్నికల్లో మీరు మంచి నిర్ణయం తీసుకుని ఎన్డీఏని నెగ్గించారు.
ఇప్పుడు కూడా మీ విద్యావంతులందరూ అవగాహనతో ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మీరందరూ మద్దతు తెలపాలని రాజమండ్రి కొంతమూరు గ్రామంలో నూకాలమ్మ ఆలయం వద్ద ఈ నెల 7వ తేదీన శ్రీ 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 వారాహిదేవి విగ్రహావిష్కరణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో నూకాలమ్మ ఆలయం ఎదుట పామర్తి బాబురావు విజయలక్ష్మి దంపతుల సహకారంతో ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం ఉదయం 11:26 వారాహిదేవి దివ్యసుందర విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం అమ్మవారి విగ్రహాన్ని వారాహిదేవి పీఠ వ్యవస్థాపకులు పామర్తి బాబురావు భక్త బృందం ఆధ్వర్యంలో కొంతమూరు పురవీధుల్లో బాజా భజంత్రీల నడుమ ఊరేగింపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్కందస్వామి భక్త బృందం, వారాహిదేవి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు ఊరేగింపులో పాల్గొన్నారు. మన వారాహి అమ్మవారు ఊరేగింపుతో మీ ముందుకు వచ్చున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక అమ్మవారిని దర్శించుకుని రేపు ఈ నెల 5వ తేదీ నుంచి సింహాచలం నగర్ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో 23వ వార్షిక చందన యాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కోరుకొండ రోడ్లోని సింహాచల్ నగర్ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మధువయ వేదాంతాచార్య పేటెంట్ ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు 23వ వార్షిక చందనయాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామి మీడియాకు వివరాలు వెల్లడించారు. 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఉత్సవ ప్రార్థన, విసక్సేన పూజ, పుణ్యవచనం, ఋత్విక్వరణం, రక్షాసూత్రం, అంకురారోహణ, వైనతేయ ప్రతిష్ఠ జరుగుతాయని వివరాలు తెలిపారు. 5వ తేదీ ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, నిత్యహోమాలు, నిత్య పూర్ణాహుతి, సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాద వితరణ ఉంటాయని వివరించారు. సాయంత్రం 4 గంటలకు గరుడ సేవ ఉత్సవం ఉంటుందని ఆయన తెలిపారు. పిప్పిలాల అనంతాచార్యులు పరస రఘునాథ్ భట్టర్ స్వామి ఆధ్వర్యంలో ఆలయం నుంచి కార్యక్రమం మొదలై కంబాల్ చెరువు, దేవీచౌక్, కోటగుమ్మం, మెయిన్ రోడ్, సాయికృష్ణ థియేటర్, భారత బొమ్మల వీధి, జాంపేట కంబాల్ చెరువు మీదుగా సుమారు 11 కిలోమీటర్లు ఊరేగింపు కొనసాగుతుంది. తిరిగి ఆలయానికి చేరుతుంది. 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు నిశా చూర్ణోత్సవం అంటే పసుపు కొట్టడం, నవకలశ స్థాపన, సాయంత్రం 6 గంటలకు ఎదురు సన్నాహాలు, తిరుకల్యాణ మహోత్సవం, కలశారాధన నిర్వహిస్తారు. 7వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిజరూప దర్శన సేవ, రాత్రి 8 గంటలకు స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం, 9 గంటలకు చందన సమర్పణ, తీర్థగోష్ఠి తదితర కార్యక్రమాలుంటాయి. 8వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ఆరాధన హోమాలు, చందన రూపంలో నిజరూప దర్శనం, 11 గంటలకు శ్రీవార చక్రస్థానం, సాయంత్రం 6 గంటలకు చౌరోత్సవం నిర్వహిస్తారు. 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి శ్రీవారి ప్రసాదం, తదియారాధన, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, ద్వాదశారాధనలు, మహాపూర్ణాహుతితో ఉత్సవ పరిసమాప్తి కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఆలయ ధర్మకర్తలు కాలిపు సూర్యసింహాచలం, కాలిపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో వీరలక్ష్మి, శ్రీ మధువయ వేదాంతాచార్య పేటెంట్ ట్రస్ట్ ప్రతినిధులు, శ్రీకాకుళం సీతారామాంజనేయులు, గొల్లపూడి రామలింగేశ్వరరావు తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భక్తులందరికీ కూడా నిత్యరూప దర్శన సేవ చందనంతో మరలా దర్శనమిస్తారు స్వామి. ఆ రోజు రాత్రి ఉదయం 10:30 గంటలకి చక్రస్థాన మహోత్సవం ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 9వ తారీఖు ఉదయం శ్రీవారి యొక్క దివ్య ప్రసాదంతో భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. తదియారాధన భక్తులందరూ కూడా కార్యక్రమాలన్నింటినీ కూడా గమనించుకొని అందరూ వచ్చి శ్రీవారి యొక్క నిజరూప దర్శన సేవ చేసుకొని అందరూ కూడా శ్రీవారికి చందనాన్ని సమర్పించి అందరూ కూడా శ్రీవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి తరించండి. భక్తులందరికీ అదేవిధంగా మీడియా వారికి అందరికీ కూడా శ్రీవారి యొక్క అనేక మంగళాశాసనములు చేస్తూ జై శ్రీమన్నారాయణ.
రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ప్రదర్శనలు విశేషంగా పలువురిని అలరిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ఇండియన్ కల్చరల్ ఆర్ట్స్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో నేషనల్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ని రెండో రోజు కూడా అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు నాట్యాచార్య డాక్టర్ మేడిది నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్ మండపాక నాగలక్ష్మి, నృత్య అధ్యాపకులు డాక్టర్ పసుమర్తి శ్రీనివాస్ శర్మ, ఘంటసాల పవన్ కుమార్ తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంగీత నాట్య విద్యార్థులకు కళామయూక పురస్కారంతోనూ, గురువులకు కళా విపించి పురస్కారంతోనూ అత్యంత ఘనంగా సత్కరించుకోవడం జరిగిందని నిర్వాహకులు నాట్యాచార్య డాక్టర్ మేడిది నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి సంగీత నృత్య అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా పురస్కారాలు అందజేయడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క సదవకాశాన్ని కల్పించి అందరినీ కూడా ఇక్కడ ఒక వేదికపైకి రప్పించి చేయించాలనే సదుద్దేశంతో చేస్తున్నాము. మేము మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే దిశగా మేము పయనిస్తున్నాము. మా పయనాన్ని కూడా ప్రోత్సహించి గురువులు, నాట్య గురువులు, సంగీత గురువులు కూడా మాకు ప్రోత్సాహాలను అందిస్తున్నారు. ఇదే విధంగా మాకు ప్రోత్సాహం కల్పిస్తే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఫెస్టివల్ని మేము నిర్వహిస్తామని మీ అందరికీ మాట ఇస్తాం. రాజమండ్రి గ్రామ శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి రాటముహూర్తం జరిగింది. రాజమహేంద్రవరం గ్రామదేవత శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. మహోత్సవాలు ప్రారంభించారు. ఈరోజు మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి రోజున ఆలయ అనువంశిక ధర్మకర్త చైర్మన్ గొర్రెల సురేష్ దంపతులు అమ్మవారి ఆలయంలో గణపతి పూజ, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయమని, ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో అదేవిధంగా చేసేటువంటి శక్తి ఈ యొక్క కమిటీ సభ్యులకు అందరికీ కూడా ఇచ్చి వేడుకోమని చెప్పని అమ్మవారిని వేడుకొని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందుచేత భక్తులందరికీ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలి. లోక కళ్యాణార్థమై ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. జ్ఞాన సరస్వతి పీఠంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్లో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో వసంత పంచమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. సరస్వతి అమ్మవారి జయంతి, శ్రీ పంచమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారుల చేత అక్షరాభ్యాసాలు చేయించారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు సోము వీర్రాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, నామన వాసు, ఇయ్యపు మాధవరావు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను, మోహన్, గాంధీ, గోవింద్, వీరరాఘవులు, సంగీత గురువులు పార్వతి, జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఘాట్లో ఇన్ని గుళ్ళు కట్టడం వెనకాల ఆయన మనసుండి భగవంతుడు వారికి ఇంకా మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి కార్యాలు చేసే విధంగా వారిని ఇంకా ఉత్తేజపరచాలని మనస్ఫూర్తిగా భగవంతుడి సరస్వతి మాత్రం కోరుకుంటున్నాను. సుబ్బారావు కానీ వాళ్ళు కమిటీ సభ్యులు అందరూ కూడా అలాగే
సుబ్బరాజు గారు కానీ అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ గుడిని ఎంతో ఘనంగా ఆంధ్రప్రదేశ్లోనే ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు వసంత పంచమి సందర్భంగా వసంత పంచమి భక్తులందరికీ శుభాకాంక్షలు, అమ్మ ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళ ఎన్నో ఉన్నతమైన స్థాయికి రావాలి. ఈ పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, అమ్మ ఆశీస్సులు అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. 600 అక్షరాభ్యాసాలు జరిగాయి. అలాగే సాయంత్రం 5 గంటల నుండి సరస్వతి పూజ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి వసంత పంచమి సందర్భంగా మన యొక్క జ్ఞాన సరస్వతి పీఠం అమ్మవారి సన్నిధిలో 600 అక్షరాభ్యాసాలు ఈరోజు చేసాం. తర్వాత సాయంత్రం సరస్వతి పూజ కూడా చేస్తాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. శంకర్ మఠంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై వేంచేసి ఉన్న శృంగేరి జగద్గురు పునఃప్రతిష్ఠ చేసిన శంకరమఠంలో వసంత పంచమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెలవలపల్లి తాతయ్య శాస్త్రి అమ్మవారి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ ఆశీస్సులతో పూజా కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేశారు. జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఆ సమయానుజాతంగా పాల్గొని ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి ఈ శారదా జ్ఞానపీఠాన్ని దర్శనం చేసి తరించవలసినదిగా ధర్మాధికారి వారి తరపున తెలియజేస్తూ నా పేరు వెలవలపల్లి తాతయ్య శాస్త్రి, ప్రధాన ఆచార్య అర్చక స్వామి. రాజమండ్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరంకి లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు లయన్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయినగర్లో గల లయన్స్ చిల్డ్రన్ హెల్త్ పార్క్లో జెండా ఆవిష్కరణ చేశారు. బోధి స్కూల్లో పర్మనెంట్ ప్రాజెక్టుగా 60,000 రూపాయలతో నిర్మించిన సరస్వతీదేవి విగ్రహం ప్రారంభించారు. గోదావరి గట్టు వద్ద గల రామకృష్ణ మిషన్ డిస్పెన్సరీకి 60,000 రూపాయల విలువ గల ఈసీజీ మిషన్ బహూకరించారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి మధ్యాహ్న భోజన పథకానికి కావలసిన 300 ప్లేట్లు, 300 గ్లాసులు ఎన్వీఆర్ గుప్తా, కటిక కుమారస్వామి, మాటూరి రంగారావు, అజిత్ కుమార్ జైన్ అందజేశారు. గురుకులం విద్యార్థులకి 6,000 రూపాయలు అందజేశారు. 2 కుట్టు మిషన్లను స్త్రీ సంక్షేమంగా జీవనోపాధికి ఇచ్చారు. శ్రీనివాస్ అనే సింగర్కి 500 రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మద్దుల విఎస్ శ్రీరామ్ గుప్తా, సెక్రటరీ వెన్నా కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. జిత్మోహన్ మిత్ర కళావేదిక సినీ సంగీత విభావరి నిర్వహించారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ జిత్మోహన్ మిత్ర కళావేదిక వద్ద ఆనంద్ ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో సినీ విభావరి కార్యక్రమం జరిగింది. సినీ యాంకర్ ఏఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో పలువురు గాయకులకు ఘన సత్కారం జరిగింది. వై రవికుమార్, గోవింద్, బొమ్మూరు పద్మజ, సిద్ధార్థ కుమార్, ప్రసాద్, గోపీకృష్ణ, గౌరీ, డాక్టర్ లలిత కుమారి సినీ గీతాలను ఆలపించారు. ఆర్కెస్ట్రా పితామహుడు, సినిమా నటుడు జిత్మోహన్ మిత్రను ఘనంగా సత్కరించారు. సమతా సేవా సమితి 30వ వార్షికోత్సవం ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనే ఉదాత్త ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని సమతా సేవా సమితి వ్యవస్థాపకులు, రిటైర్డ్ ఆదాయ పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ మేడ్శెట్టి తిరుమకుమార్
తెలియజేశారు. సమతా సేవా సమితి 30వ వార్షికోత్సవం ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగింది. ప్రొఫెసర్ కె సుమన్ చంద్ర ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుమల కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో వ్యవస్థాపక కార్యదర్శి సానబోయిన రామారావు, సమితి అధ్యక్షుడు రిటైర్డ్ తహసీల్దార్ కె చంద్రశేఖర్, వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ జాయింట్ కమిషనర్ కెవి జగదీశ్వర్, ఉపాధ్యక్షుడు పెదపట్నపు గంగాధర్రావు, వ్యవస్థాపక ఉపాధ్యక్షులు గుమ్మడి సమర్పణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్సర్ తిరుమల కుమార్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే యువతకు సరైన గైడెన్స్, శిక్షణ ఇవ్వడానికి సమతా సేవా సమితి స్థాపించి ఎంతో మంది ఉద్యోగాలు పొందేలా చేయగలిగామని గుర్తు చేశారు. ఒక తరానికి ప్రాతినిధ్యం వహించిన సమతా సేవా సమితి సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి 30 వసంతాల ఈ ప్రత్యేక సంచిక ప్రచురించినట్లుగా వివరించారు. ఈ సమానత్వం సాధించాలంటే కేవలం మన మాటల్లో కాదండి, విద్యలో, ఉద్యోగంలో, ఆ తర్వాత రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అందరూ కూడా అభివృద్ధి చెందే సమతం. మూడోది ఏంటి, ఈ రెండు సాధించాలంటే సానబోయిన రామారావు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి సమతా సేవా సమితి ద్వారా మళ్లీ మరింత అధికంగా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో బలహీన వర్గాల నాయకులు ఎల్వి ప్రసాద్, బి జార్జ్ ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. సమితి సంయుక్త కార్యదర్శి వై శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. ఒకప్పుడైతే నన్ను రాజమండ్రి వాస్తవుడు సమతా రామారావు గారు అనేవారు, అంటే అంత కృషి చేసేవాళ్ళు. అదే టైప్ ఆఫ్ కృషి వయసు మళ్ళా చేయాలనేసి నేను అనుకుంటున్నాను. అలాగనే హామీ. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో శ్రీ అపర్ణాదేవి సరస్వతీదేవి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. మాఘమాసం శ్రీ పంచమిని పురస్కరించుకొని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో శ్రీ అపర్ణాదేవి అమ్మవారు వీణా పుస్తకధారిణి సరస్వతీదేవి విశేష అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆకొండి ప్రభాకర శాస్త్రి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అనంతరం చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆకొండి ప్రభాకర శాస్త్రి మీడియాతో మాట్లాడారు. పైండా వీరప్రభాకరరావు మాతృమూర్తి పైండా రామలక్ష్మి 38వ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం పిఠాపురంలో పేదలకు అన్నదానం చేశారు. అన్నార్తులు ఆకలి తీర్చడమే మానవత్వమని, అందులోనే నిజమైన సంతోషం లభిస్తుందని పిఠాపురానికి చెందిన ప్రముఖ సామాజిక సేవాకర్త, పిఠాపురం ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు పైండా వీరప్రభాకరరావు, A to Z బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపకుడు సారా శేఖర్, క్లబ్ ప్రతినిధి కర్రి రాంబాబు పేర్కొన్నారు. పైండా వీరప్రభాకరరావు మాతృమూర్తి పైండా రామలక్ష్మి 38వ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం పిఠాపురంలో పేదలకు అన్నదానం చేశారు. అలాగే పట్టణంలో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ విగ్రహం ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తామని పైండా వీరప్రభాకరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా పైండా వీరప్రభాకరరావు, సారా శేఖర్, కర్రి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమండ్రి రూరల్ వెంకటగిరి IFTU కార్యాలయంలో కె అప్పలరాజు అధ్యక్షతన కేంద్ర బడ్జెట్పై జరిగిన కార్యక్రమంలో CPI-ML న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు ఏవి రమణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ పూర్తిగా పేదలకు, మధ్యతరగతికి వ్యతిరేక బడ్జెట్ అని, పూర్తిగా కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరిగాయని విమర్శించారు. ఇది కేవలం కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అన్నారు. ఈ కార్యక్రమంలో IFTU నాయకులు కె రాజు, వి భద్రం, సిహెచ్ సతీష్, వి సతీష్, సత్యనారాయణ, POW నాయకులు కె వెంకటలక్ష్మి, హైమవతి, అనూష తదితరులు పాల్గొన్నారు. CCC న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. పేరాబత్తుల రాజశేఖరాన్ని అఖండ మెజారిటీతో గెలిపించండి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. 11వ డివిజన్లో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ప్రచారం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు, చిన్నారులకు అక్షరాభ్యాసాలు. సోలార్ విద్యుత్ యూనిట్స్ లక్ష్యం మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలి. కలెక్టర్ పి ప్రశాంతి. జిల్లాకు సంబంధించి విద్యుత్ శాఖ 2000, DRDA 1000 యూనిట్స్.
సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.